అవును సీలింగ్ 50% ఉంది. రేపు మేము 42% అమలు చేయాలంటే దాటిపోతున్న సందర్భంలో ఆ క్లాస్ తీసేసినాం. దానితో న్యాయపరంగా ఏం చిక్కులు వస్తాయని వీళ్ళే ముందు ఊహించి ఎందుకు వస్తాయి? మీ పార్టీలో న్యాయస్థానం లేచి దీన్ని సతాయించదలుచుకున్నారా? ఇప్పటికే మీరు బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే, ఢిల్లీలో తోసి గలీలకు ఇద్దరు వాయిస్ ఒకటే. చూడండి ఏం మాట్లాడినా వాళ్ళు ఇద్దరు కలిసి దొంగ దొంగ అన్నట్టుగా ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించడానికి బీసీలకు చేస్తున్న న్యాయాన్ని అనుమానాస్పదంగా ఒక చిత్రీకరించే ప్రయత్నంలో మీరే న్యాయపరమైన చిక్కులు తెచ్చే విధంగా పార్టీనే ఆనాడు మండల్లో కమండలు ఎట్లా అన్నారో ఇప్పుడు లీగల్ ఇష్యూస్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. అట్లా మీరు తేనట్టయితే బరాబర్ తెలంగాణ 42% రిజర్వేషన్ తో ముందుకు పోతుంది. ఈ తెలంగాణలో స్థానిక సంస్థలలో 42% ప్రజాప్రతినిధులు పెరుగుతారు. మీకు ఇష్టం లేకపోతే ఇటువంటి మాటలు బయటకు వస్తా ఉన్నాయి. ఇష్టం ఉంటే స్థానిక సంస్థల 42% బీసీ రిజర్వేషన్లు స్వాగతిస్తారు. కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకున్నట్టుగా బీసీల గురించి ముసలి కన్నీరు గారుతున్నట్టుగా. అసలు నాకైతే అనుభవజ్ఞుడు లక్ష్మణ్ గారు మాట్లాడుతుంటే ఆయన ఆర్డినెన్స్ గురించి మాట్లాడతాడు, లేదా రాష్ట్రపతి గారి దగ్గర గురించి మాట్లాడతారు, లేదా ఎట్లా చెల్తుంది అంటాడు. అరే పెద్దోడివి, వయసులో పెద్దోడివి, అనుభవంలో పెద్దోడివి, పార్టీ అధ్యక్షుడు చేసినావు, రేపే మాపో జాతీయ అధ్యక్షుడి పేరు వస్తుంది. వీటన్నిటికీ మూలం భారతీయ జనతా పార్టీలో బీసీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి నీకు అర్హతలు వస్తున్నాయి. అది మర్చిపోయి ఇలా బీసీలకు అన్యాయం జరగటానికి పార్టీ పరంగా నీకు ఒకవేళ పెద్దలు నువ్వు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెస్తున్నదాన్ని వ్యతిరేకించు, నీకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఇస్తామని చెప్తే కూడా దయచేసి పోకన్నా. ఇవాళ ఒక కాడ ఈ రాష్ట్రంలో శురువైతే ఇవాళ కులగణన ఇక్కడ శురువైంది కాబట్టి దేశంలో భారతీయ జనతా పార్టీ రోల్ మోడల్ గా తీసుకొని ముందుకు పోతా ఉంది. ఇట్లానే 42% ఇక్కడ శురువైతే మనం తమిళనాడు మనకంటే ముందున్నారు. ఇవాళ ఇట్లా ఇక్కడ శురువైతే దేశం మొత్తంలో ఒక సామాజిక న్యాయం వస్తుంది. నేను ఒక మీటింగ్ లా జైస్వాల్ మీటింగ్ లా ఒక రాకేష్ జైస్వాల్ మీ బీజేపీ అయినా పిలుస్తామైనా బీజేపీ ఎమ్మెల్యే వారణాసి అయిన మనోజ్ చెప్తాడు, అనిల్ యాదవ్ ఉండే ఆ రోజు ఏ బహుత్ బడి విప్లవాత్మక నిర్ణయం ఇది, దాన్ని నిజంగా దేశంలో కులగణన జరుగుతోంది, రాష్ట్రం మీద ఆదర్శమని పక్కా ఆర్ఎస్ఎస్ వ్యక్తి మాట్లాడుతూ ఉండు. మీ పార్టీలో కూడా స్వయం సేవకులు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా వారికి అభిమానం బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పట్ల ఉన్నది. మీరేమో రాజకీయంగా ఆలోచన చేస్తా ఉన్నారు. అందుకే ఇలా మరొక్కసారి తెలంగాణ కాంగ్రెస్ బలహీన వర్గాల ప్రజాప్రతినిధులం హృదయపూర్వకంగా అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా పార్టీ చిత్తశుద్ధితోటి ప్రభుత్వము పార్టీ 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి న్యాయపరంగా, చట్టపరంగా, ప్రజాపరంగా ఒక ప్రక్రియ చేపడుతుంది. మీకు ఎక్కడైనా లోపం చూపిస్తే ప్రైవేట్గా మీరు మాతో మాట్లాడినటువంటి అంశాలు ఇక్కడ మైకులో చెప్పలేం. మీరు చేసుకుంటా పొమ్మనేటువంటి ఆలోచనతో ఒక బలహీన వర్గాలుగా జరిగినటువంటి అంశాలకు సంబంధించి. కానీ ఇవాళ ఈ ప్రక్రియ తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచి మార్పుకు శ్రీకారం చుడతా ఉంది. అందుకే దయచేసి ఎవరైనా ఆలోచన డిఫరెంట్ ఉంటే, మీకేదైనా డౌట్ ఉంటే తెలంగాణ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గా ఐఎమ్ రెడీ టు క్లియర్ విత్ మై ఆఫీసర్ ఆర్ నా సహచార మంత్రులతో కలిపి. కానీ అనవసరంగా దీన్ని కాళ్ళలో కట్టబెట్టి ఈ ప్రక్రియను మీరే ప్రోత్సహించి రెచ్చగొట్టి న్యాయపరమైన చిక్కులు తెచ్చేటువంటి అరే సొంతంగా అనేక డాక్యుమెంట్స్ ఉంటే కూడా కోర్టుకు పోతే అప్పుడప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ చేయిస్తారు. ఇలా మీరు అటువంటి దురాలోచన పెట్టుకోకండి, దుర్బుద్ధి మానండి. ఇలా ఈ ఆషాఢ మాస బోనాలు అమ్మవారిని అదే కోరుతున్నాం. ఇటువంటి వాళ్ళ బుద్ధులన్నీ మారి ఈ 42% రిజర్వేషన్ల ప్రక్రియ సాఫీగా జరగాలి, లోకల్ బాడీ ఎన్నికలు జరగాలి, బీసీలు 42% స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కావాలని కోరుకుంటాను. కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, బీసీ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, డి శ్రీనివాస్ గారు ఒక బీసీ నాయకుని కొడుకు, బండి సంజయ్ గారు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తే, ఈటల రాజేందర్ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడే వ్యక్తి, ఆర్ కృష్ణ అయితే నేను బీసీల ఛాంపియన్ అని చెప్పి 4 బీసీలుండి, లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులుండి, ఇప్పుడు కూడా తెలంగాణలో తెచ్చినటువంటి దాన్ని మీరు డిఫరెంట్ కోణంలో చూస్తే చరిత్ర మిమ్మల్ని ఏమనాలి, ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మేము రెడీగా ఉన్నాం, బేసిజం లేదు మాకు. తెలంగాణ 42% అమలు జరగడానికి
భారత ప్రధానమంత్రి గారిని కలవడానికి ఇప్పటికీ మీరు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరేందర్ కుమార్ గారిని మొత్తం సహచార మంత్రులు అందరం కూడా ఆ రోజు విత్ ఎమ్మెల్యేస్ అందరం కూడా కలిసి రిప్రజెంట్ చేసినాం. ప్రాసెస్ అయితే ఉంది, అఫీషియల్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంది. వాళ్ళు అడిగినటువంటి అనేక అంశాల సమాచారం ఇస్తా ఉన్నాం, మేము ఊహిస్తా ఉన్నాం, మేము అభ్యర్థిస్తా ఉన్నాం. గౌరవ రాష్ట్రపతి గారు వారు కూడా ఒక రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన తల్లి. ఇవాళ మీరు ఇచ్చే నిర్ణయం, మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా తెలంగాణ బలహీన వర్గాల అభ్యర్థన మేరకు తెలంగాణ బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని గవర్నర్ గారు పంపిన దాన్ని ఆమోదించి పంపు తల్లి అని అందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం, ప్రార్థిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ దిశలా కార్యాచరణ తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన బలహీన వర్గాల ప్రజాప్రతినిధులందరూ మౌనంగా ఉంటే అది అతిపెద్ద నేరం. లక్ష్మణ్ గారేమో నేరుగా విమర్శ చేస్తా ఉన్నారు, మిగతా వాళ్ళు మౌనం ఉంటా ఉన్నారు. దయచేసి ఊరికనే గుడ్డు కంటికలు లెక్కబెట్టే పని వద్దు, ఊరికనే రాజకీయం చేసేది అతిగా. మేము చెప్తా ఉన్నాం, మా గురువు చొక్కారావు గారు చెప్పింది రెండు ముచ్చాడు, అయితే చట్టాన్ని ఆమోదించు లేదా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడువు అని చెప్తా ఉన్నాడు. ఇలా చట్టం కూడా అనేక కోర్టులు ఎంపైరికల్ డాటా ప్రామాణికమైన సమాచారం ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని ఈడబ్ల్యూఎస్ కేసులు కూడా అనేకమైనటువంటి డిసిషన్స్ ఉన్నాయి. ఒకటే ఊరికే 50% ఈడబ్ల్యూసీ ఇచ్చిన నాడు ఇవాళ తెలంగాణ కూడా 62% దాటిపోయింది. ఇవాళ 27% బీసీలు, 10% ఎస్టీలు, 15% ఎస్సీలతోటి ఈడబ్ల్యూఎస్ కలుపుకుంటే 62% అయింది. రాష్ట్ర రాష్ట్రాల్లో 50% కోటా ఎప్పుడూ అయిపోయింది. ఒక్కసారి ఈడబ్ల్యూఎస్ కోసం 50% కోటా మీరు ఎత్తేస్తే 42% బీసీల రిజర్వేషన్ కోటా మా కొరకు ఎందుకు ఎత్తేయరు? ఎందుకు బీసీలకు అంత చైతన్యం లేదా, స్పిరిట్ లేదా, ఆలోచించలేరు అనుకుంటున్నా? గ్రామాల్లో ఈ రోజు ఆనాడు తెలంగాణ కోసం ఐక్యంగా ఏ కుల సంఘాలు వంట వార్పులు చేసి జాయింట్ యాక్షన్ చేసినో ఆలోచన చేస్తలేరా? ఇలా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల కొరకు ఇంత ఫేర్ గా, ఇంత ట్రాన్స్పరెంట్ గా రిజర్వేషన్ రావాలని చేస్తున్న ప్రక్రియ గమనిస్తలేరా? ఎవరో అడ్డం పడుతున్నారో గమనిస్తలేరా? ఏ రాజకీయ పార్టీ దీన్ని మూల్యం చెల్లించక తప్పుతుందా? ఊరుకుంటారా బలహీన వర్గాల నాయకత్వం? ఇది మంచి పద్ధతి కాదు. అందుకే దయచేసి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొన్న మేము శ్రీహరన్న కేశవరావు గారు అయితే అందరూ 2 చేతులు జోడించి దండం పెట్టినాం. అది బలహీనత కాదు, అది అభ్యర్థన. దాన్ని మీరు బలహీనం అనుకుంటే గ్రామాల్లో మా బలహీన వర్గాల బిడ్డలు సీరియస్ అయితే మొష కులాలు కొన్ని ఉంటాయి, జాగ్రత్త. అట్లా వద్దు. దయచేసి మాకు సహకరించండి. ప్రభుత్వ నిర్ణయం 42% రిజర్వేషన్లకు, రేపు 42% రిజర్వేషన్ ఇచ్చాక మీ పార్టీ మా పార్టీ ఏ పార్టీ బీసీ గెలుస్తాడు. అందుకు అవకాశం ఇవ్వని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులం హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.